నిన్న కోవూరు మాజీ శాసనసభ్యులు వైసీపీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నారెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో కోవూరు శాసనసభ్యులు ప్రశాంతి రెడ్డి గారి మీద సభ్య సమాజము తలదించుకునే విధంగా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఆయన చెప్పుకుంటే విన్నా నేను అదే స్పీచ్లో మా నాయన 3 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, నేను 3 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి ఉన్నత వ్యక్తిత్వమైన కుటుంబం నుంచి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నోట్లో నుంచి వెనుకోవడం మాటలు వినడం, వాళ్ళ యొక్క రాజకీయ దృక్పథం ఏదైతే ఉన్నదో దానికి అర్థం పడుతున్నది. వైసీపీ వాళ్ళు ఎంత హీన స్థితికి దిగజారుతారో మహిళల గురించి ఆ విధంగా మాట్లాడతారు. ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అనేది అట్లా పక్కకు పెట్టి ఒక మహిళ మీద వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఇది చాలా చాలా అభ్యంతరకరం, గణనీయం. జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఇవాళ మేము జనసేన పార్టీ తరఫున అందరు నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన సైనికులు, నాయకులు, వీర మహిళలు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశం ఇచ్చారు, మీరు వెళ్ళండి, పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళి వారికి మద్దతు పలకండి, సంపూర్ణంగా వారికి మేము మద్దతు ఇచ్చి వాళ్ళు చేసే న్యాయ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం తీసుకొని మేము నిలబడతామని చెప్పి, ఇది ఒక మహిళ మీద కాదు, మహిళా జాతి మీదే చేసిన దాడి అనే విధంగా పరిగణిస్తున్నాం. దీన్ని సంబంధిత అధికారులు కూడా సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాల్లో ఇటువంటి విలువలు క్షీణించిన తరుణంలో వాళ్ళ మనసులు కూడా ఆలోచించుకోవాలా, మనం చేసేది ఏంటి అని. మీరు గత కొన్ని రోజులుగా చూస్తుంటే మళ్ళీ ఈ వైసీపీ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఏని నాని అయితేమి, జక్కంపూడి రామ్మోహన్ అయితేమి, మిగిలిన నాయకులు అందరూ కూడా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇది మన నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. ఎవరన్నా దీని మీద రియాక్ట్ అయితే చూసారా, మన మీద రాష్ట్రం అంతటా కూడా దాడులు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పి ఒక కుట్రతో చేస్తున్న భాగమే ఇది. దీన్ని ఆ భాగాన్ని మరీ నీచంగా తీసుకుపోయిన ఈ నల్లపరెడ్డి ప్రసన్నని ఖచ్చితంగా తగిన సెక్షన్స్ కింద యాక్షన్ తీసుకొని గట్టిగా ఆయన మీద తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మేము కూడా ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ లేదు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. న్యాయ పోరాటంలో మేము కూడా కలిసి భాగస్వాములై పనిచేస్తామని చెప్పినట్టు థ్యాంక్ యూ. కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం. లోకేష్ గారిని సక్సెస్ అయింది బాగా. సో ఏదో ఒకటి అందరు కలిసి వెళ్ళిపోలు కూర్చొని ఆ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మాటలు ఏమి ఆయన తెలియదు, మదంతో మాట్లాడే మాటలు. మదము ఒక రకమైన అది మా జనసేన అన్నారు వదలు అనే వర్డ్ వాడు. ఖచ్చితంగా కూడా చాలా జనసేన పార్టీ తరఫున మీకు న్యాయం చేస్తాం. మీది పెద్ద తెలుగుదేశం, కానీ మా పార్టీ తరఫున మీకు ఫుల్ సపోర్ట్, 100% సపోర్ట్. పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని దిగజార్చి మాట్లాడి ఎంత వెనక్కి లాగాలనుకున్నప్పటికీ కూడా మనం అంత ముందుకి ఖచ్చితంగా పోతానే ఉంటాము. మహిళని ఏదైనా వాళ్ళు